మనలో స్త్రీలకు ఉండవలసిందేటో తెలుసా? సహనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము పెనిమిటికి యోగ్యురాలిగా మారాలట స్త్రీ. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఇలా రాయబడి ఉంది, యోగ్యురాలు తన పెనిమిటికి పేరు తెస్తాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరీటం లాంటిదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోగ్యురాలుగా ఉండాలి భార్య. తన భర్తకు కిరీటంలా ఉండాలి. ఘనత తెచ్చే భార్యగా ఉండాలి. అవమానం తెచ్చే భార్యలా ఉండకూడదు. కీర్తి ప్రతిష్టతలు తెచ్చే భార్యగా స్త్రీ ఉండాలి. అతనిని గౌరవించాలి. అతనికి మర్యాదగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దీబోరులో ఉన్నది కూడా సహనం కలిగింది కాబట్టి ఆ న్యాయస్థానంలో కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈమె శాంతియుతంగా నడిపించిందంట ప్రజలను. హల్లెలూయా. మనము కూడా శాంతియుతంగా నడిపించాలి. ఈ మధ్య బస్సు ఫ్రీ పెట్టాడు కదా మీకు. ఆ బస్సుల్లో చూడాలి స్త్రీలు ఎంత శాంతియుతంగా ప్రయాణం చేస్తున్నారో. కొంతమందికి శాంతి అనే పేరు ఉంటుంది కానీ వారి బ్రతుకులు ఎప్పుడు శాంతం చూపించరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముక్కుకు మసి రాసుకుని ఈదులో కూర్చుని ఎప్పుడు గొడవ, ఏదో గొడవే, ఏదో ఒక గొడవే, ఏదో ఒక జగడమే. శాంతి ఉండనివ్వరండి ఇంట్లో కొంతమంది, సమాధానంతో బ్రతకనివ్వరండి కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏముండాలట, ఆమె శాంతియుతంగా నడిపించింది. స్త్రీకు కూడా ఓర్పు, సహనం, శాంతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. స్త్రీలను కూడా న్యాయాధిపతిగా నిలబెట్టాడు దేవుడు. అక్కడ మీదే, ఇప్పుడు ఇక్కడ కూడా మీదే. బస్సు ఫ్రీ మీకే, అమ్మ ఒడి మీకే, బొమ్మ ఒడి మీదే, తల్లికి వందనం మీదే, ఇంటికి సున్నం మీదే, ఇంకేంటి స్పందన మీదే, డాక్రా మీదే, స్త్రీశక్తి మీదే. అమ్మ నీకెన్నున్నాయో మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నీ మీయే. మేము డమ్మి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేమేదో ఉన్నామని చూపించుకోవడానికే కానీ పథకాలన్నీ మీయే కదా, చక్రాలన్నీ మీయే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మీకు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పుడు దేశంలో కూడా స్త్రీయే తన ఇంటికి యజమానుడిగా. రేషన్ కూడా మా ఫోటో లేదు, మా దరిద్రం కాకపోతే రేషన్ కార్డు కూడా మీద మన ఫోటో లేదండి. ఆవిడ ఫోటో ఉంటేనే మనకు రేషన్ ఇస్తున్నారండి. ఇంకేమైపోయి చూడండి. ఒకటిలాగే గొడవ పెట్టడం, వాళ్ళకి గదులు లోన్లు ఇవ్వటం, మాకు కూడా